వడ్లు కొనుగోలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? కేంద్ర ప్రభుత్వము యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే వడ్లు కొనుగోలు పైన రాష్ట్ర ప్రభుత్వము వారు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం రాకముందు మొత్తం ఆ వడ్లు ఏవైతే తెలంగాణలో పండే ప్రతి ఒక్క గింజ వరకు మేమే కొంటాం మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము వాస్తవంగా చెప్పాలంటే వడ్లు కొనాల్సినటువంటి పాలసీ అనేది ఎక్కడ కూడా లేదు. కాకపోతే ఎక్కడెక్కడ ఫుడ్ సెక్యూరిటీ కోసం వడ్లు కొంటూ ఉంటుంది. ఫుడ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ అవసరం వస్తే అక్కడ దాని దగ్గర కొంటూ ఉంటుంది. అయితే మనము మొత్తము దేశంలో కేంద్ర ప్రభుత్వం కొన్నటువంటి వడ్లను మనం చూసినట్లయితే దాంట్లోకి దగ్గర దగ్గర 50% పైగా మన తెలంగాణ నుంచి వడ్లు కొనుక్కోవడం జరిగింది. అదే కాకుండా తెలంగాణలో ఎన్నైతే వడ్లు పండుతున్నాయో దానికి కరెక్ట్ డేటాను కూడా వీరు ఇవ్వలేకపోతున్నారు. అదే కాకుండా ఈ రకంగా అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, చాలా దురదృష్టకరం. ఆ రకంగా మాట్లాడకూడదు. ఈ వారు మాట్లాడినటువంటి లాంగ్వేజ్ కావచ్చు, వారు మాట్లాడినటువంటి పద్ధతి కావచ్చు, ఒక కేంద్ర మంత్రి గురించి ఆ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్. మరి ఇందులో కిషన్ రెడ్డి గారిని ఇన్వాల్వ్ చేయడం కావచ్చు కానీ, లేకుంటే 15వ తేదీలోపు దీన్ని కొనుగోలు చేయకపోతే కనుక పొలిమేర కూడా దాటనివ్వకపోము అంటూ కూడా వ్యాఖ్యానించారు కదా. సో దాంట్లో మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇది 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 ఎవరిది సత్తా కాదు, ఇది ఎవరిది ఇది కాదు. ఒకరు రాణిస్తే రాణించేటట్టు, రానికపోతే రానికపోవడానికి వారు కొనాలి, వారిని కొనమని చెప్తున్నాము. ఆ రకమైనటువంటి భాష మాట్లాడొద్దని చెప్తున్నాము.